నీ జీవితంలో ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి తిన్నావు అనుకో ఇంకా నీ జీవితం అంతే. అసలు ఏం జరిగిందో చెప్తాను. ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మార్నింగ్ నుండి అయితే ఏం పీకలేదు, ఇంట్లోనే ఉన్నాను. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అమరేష్ గారు ఫోన్ చేసి టీ తాదాం రామా అని చెప్పి టీ షాప్ కి అయితే తీసుకెళ్లాడు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకుని అట్లా కూర్చో ఉన్నా. అమరేష్ గారు కాల్ చేసి కిందకి రామావా అన్నాడు. ఏమైందని పోతే కిందకి వెళ్ళి ఏమైంది అమరేష్ అని అడిగితే ఏం లేదు మావా, కాళేశ్వరం మొత్తం తిరదాం రా, కౌశిక్ గడు బంద్ తెచ్చినాడు అన్నాడు. సరే ఇంకా తీసుకుని కాళేశ్వరం మొత్తం అయితే తిరుగుతా ఉన్నాము. ఆ కాళేశ్వరం తిరుగుడికే భయంకరమైన ఆకలి వేసిందబ్బా, తట్టుకోలేకపోయిన ఆకలికే. దాంతో పాటు చలి ఏదైనా వేడిగా తినాలా, దాంతో పాటు ఆకలి తీరాలా. అందుకనేసి మేము ఏదైనా వెరైటీగా తిందామని చెప్పేసి ఫ్రైడ్ రైస్ షాప్ కి అయితే వచ్చేసాము. ఆ అడ్రస్ వచ్చేసరికి ఎన్టీఆర్ నగర్ లో ఉంటది అబ్బా ఫ్రైడ్ రైస్ షాప్. అక్కడికి వెళ్ళా 3 చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాము. 3 వచ్చినాయి. కానీ కౌశిక్ గారు తినట్లా. ఏం రాని అడిగితే మామ మేము వైట్ షేర్స్ మామ తినకూడదులే మామ అన్నాడు. సరేలే అని చెప్పి మేమైతే పేకల్లా తినేసినాము. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సల్ కట్టించుకునేసాంలే. బిల్లు మొత్తం 310 రూపాయలు అయింది తప్ప టేస్ట్ మాత్రం సూపర్. 100 రూపాయలకి వర్త్ అనిపించింది. ఆ విధంగా ఉంది. 10 రూపాయలు మాత్రం ప్యాకింగ్ ఛార్జింగ్ తీసుకున్నారంట. నాకైతే తెలియదు, వాళ్ళు చెప్పారు.